నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. అబ్బా, ఎంతసేపు అంటూ అసహనంగా గదిలోకి వచ్చాడు మాధవ్. అద్దం ముందు నిలబడి చీర కట్టుకున్న స్వప్న ఉలిక్కి పడింది. వేసుకోబోతున్న బయట జారింది. అలా ఆమెను చూసి నడుమును గట్టిగా పట్టుకుని తన వైపు తిప్పుకోబోయాడు మాధవ్. ఇలా అయితే చీర కట్టుకున్నట్లే అని అతని చేతులు తోసేస్తూ అంది ఆమె. కట్టుకోకు అని కొంటెగా ఆమెను చూస్తూ అన్నాడు అతను. ఆయన నిన్ను వంట ఎవరు చేయమన్నారు? బయటకు వెళ్దామని చెప్పాను కదా. ఆమె పెదవుల దగ్గరకు వస్తూ అన్నాడు మాధవ్. బయటకు వెళ్ళడానికైనా కట్టుకోవాలి కదా అంటూ అతను దూరంగా తోసిందామె. నన్ను కట్టుకుంది ఇలా దూరంగా తోయడానికేనా అని బొంగమూతి పెట్టన్నాడు అతను. దూరంగా ఎక్కడున్నారు? పగలు రాత్రి అంటూ కొంటెగా అతన్ని చూస్తూ భుజాల మీద చెయ్యి వేసింది. ఏమిటంట పగలు రాత్రి తెలియనట్లుగా అడిగాడు. అద్దాలు విప్పి చెప్పలేను కానీ పదండి అతని దూరంగా తోసే ప్రయత్నం చేస్తూ అంది. పోనీ విప్పకుండానే చెప్పు అంటూ మరింత దగ్గరగా హత్తుకున్నాడు ఆమెను. అరే, చెప్పేది మీకు కాదు కసురుకుంటున్నట్లుగా అని బయటకు కదిలింది స్వప్న. ఇంకా తప్పదన్నట్లుగా మాధవ్ కూడా బయటకు కదిలాడు. ఇంటికి తాళం వేసి బైక్ మీద ఇద్దరు బయలుదేరారు. చలికాలం కావడం వల్ల ఎండ పెద్దగా లేదు. విశాఖ సముద్ర గాలి వీధుల్లోకి చల్లగా వీస్తోంది. ట్రాఫిక్ మాత్రం విపరీతంగా ఉంది. కాస్త ముందుకు జరగచ్చు కదా, రేర్ వ్యూ మిర్రర్లోంచి ఆమెను చూస్తూ అన్నాడు అతను. ఆ మాటకి స్వప్న ఇంకాస్త ముందుకు జరిగితే నీ ఒళ్ళో కూర్చోవలసిందే అంది. నేను కాదన్నానా? అతనికి తాకుతున్న ఆమె వక్షోజాల సున్నితమైన ఒత్తిడికి మైకంగా అన్నాడు అతను. ఏమైనా అంటావంటూ అతని భుజం గట్టిగా గిల్లింది. బైక్ని బీచ్ దగ్గర ఆపాడు మాధవ్. మధ్యాహ్న సమయం కావడం వల్ల దాదాపు నిర్మానుష్యంగా ఉంది బీచ్. చల్లటి సముద్రపు గాలి, అలల హోరు, దూరంగా నిలబడున్న ఒక పెద్ద ఓడ. ఎండలో బీచ్ ఏంటండి అర్థం కానట్లుగా అంది స్వప్న. ఈ సమయంలో ఎవ్వరూ ఉండరు, పడవ నీడను కూర్చుందాం పద ఆమె చెయ్యి పట్టి లాక్కుపోతూ అన్నాడు మాధవ్. ఎవరూ ఉండొద్దనుకుంటే ఇంట్లోనే ఉండేవాళ్ళంగా అంది స్వప్న. అది వేరు ఇది వేరు. ఇంట్లో ఇసుక సముద్రం ఉండవు కదా, ఈ మజా వేరు. దూరంగా ఓ పెద్ద పడవ దగ్గర కూర్చోబెడుతూ అన్నాడు అతను. బీచ్లో జనసంచారం దాదాపుగా లేదు. దూరంగా పడవల వాళ్ళు మాత్రం కొందరున్నారు. ఏవో శబ్దాలు, అలల హోరు. పడవను ఆనుకుని కూర్చుంది స్వప్న. ఆమె ఒళ్ళో తలపెట్టి పడుకున్నాడు మాధవ్. కొద్దిగా తల వంచి అతని కళ్ళలోకి చూసింది స్వప్న. ఆమె తలను మరింత దగ్గరకు లాక్కుని పెదవులు అందుకున్నాడు మాధవ్. అయిష్టం నటిస్తూ ముద్దును ఆస్వాదించి మాధవ్ని విడిపించుకుని పెదవులు తుడుచుకుంది స్వప్న. ఏంటిది, ఎవరైనా చూస్తారు? ఎవ్వరూ లేరుగా. ఎందుకీ దొంగముద్దులు? దొంగముద్దుల్లో ఉన్న రుచి ఇందులోనూ ఉండదు. ఇంకా కొత్త పెళ్లి కొడుకు అనుకుంటున్నావా? చెంప మీద మెల్లగా తడుతూ అంది స్వప్న. కొత్త పెళ్లి కొడుకును కాకపోవచ్చు, కానీ కొత్త మాత్రం పోలేదు. ఆమె నడుము నుండి వీపు మీదకి చెయ్యి జరుపుతూ అన్నాడు. అబ్బా, ఇక్కడ కూడా అల్లరేనా అంటూ అతను చెయ్యి లాగేసింది విసురుగా. ఇలా అయితే మొహం కొట్టేస్తుంది అంది స్వప్న. అలా ఏం కాదు, రోజు కొత్తే ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు అతను. కాదు అంది కారాలిపోతూ ఆమె. పిచ్చిదానా, ఎన్నిసార్లు చూసినా సముద్రం కొత్తగానే ఉంటుంది, వెన్నెలా కొత్తగానే ఉంటుంది. వాటిలాగే నువ్వు కూడా రోజు నాకు కొత్తగానే కనిపిస్తావు. ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెడుతూ అన్నాడు. ఆ మాట వినగానే ఒక్కసారిగా ఆమె కన్నుల్లో నుండి నీళ్ళు వచ్చాయి. అది నా అందం గొప్పదనం కాదు, నీ హృదయం గొప్పదనం అంటూ అతని పెదాలను ఆమె పెదాలతో బంధించింది. థ్యాంక్స్ కొంటగా అన్నాడు మాధవ్. ఎందుకు అంది స్వప్న. అడగకుండానే వరమిచ్చావుగా అన్నాడు మాధవ్. అడిగితే దేవతలు వరమిస్తారో లేదో తెలియదు కానీ ఆడవాళ్ళు మాత్రం అడగకుండానే వరమిస్తారంటూ అతను చూస్తూ కొంటగా అంది స్వప్న. అబ్బో అంటూ ఆమె దగ్గరికి లాక్కపోయాడు. స్వప్న మాత్రం పదండి ఆకలేస్తోందని లేస్తూ అంది. అప్పటికే మధ్యాహ్నం దాటిపోయింది. మాటల్లో పడి వాళ్ళకి సమయం తెలియలేదు. ఫ్యామిలీ రెస్టారెంట్ రూమ్లో కూర్చుని ఇద్దరు భోజనం చేశారు. కొసరు తినిపించుకోవడం, ఒకరికొకరు అందించుకోవడం వలన ఏం తిన్నారో ఎంతసేపు తిన్నారో వాళ్ళకే తెలియలేదు. అటు నుంచి సినిమాకి వెళ్ళారు. సాయంత్రం వీధులన్నీ తిరిగారు. ఆ ప్రపంచం తమ కోసమే ఉన్నట్లు, వారిద్దరే ప్రపంచం అయినట్లు చెయ్యి చెయ్యి కలిపి విశాఖలోని శాఖలన్నీ తిరిగి సాయంత్రానికి ఇల్లు చేరుకున్నారు. ఫోన్లో రాత్రికి భోజనం ఆర్డర్ చేశాడు మాధవ్.
స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్తోంది స్వప్న. తోడు రానా అని ఆమె దగ్గరగా వస్తూ గుసగుసగా అడిగాడు మాధవ్. దేనికి అంది స్వప్న. స్నానం చేయించడానికి కన్ను కొడుతూ అన్నాడు. ఇంకా నయం, ఇద్దరం కలిసి చేద్దాం అనలేదంటూ అతని బుగ్గగిల్లి బెడ్ మీద తోసేసింది. ఆమె స్నానం చేసి వచ్చేలోపు ఒక పెగ్గ కలుపుకుని తాగబోయాడు మాధవ్. వద్దంటూ గ్లాస్ పట్టుకుంది స్వప్న. జస్ట్ 1 పెగ్, చాలా బాగుంటుంది, కొంటెగా అలగరేస్తూ అన్నాడు. వద్దు, ఆ వాసన నాకు ఇష్టం ఉండదండి స్వప్న. కలిపిన ద్రవాన్ని సింక్లో పోసొచ్చి ఆమె వైపు చూశాడు. తల విరబోసుకునుంది. మొహన బొట్టు లేదు, ఏ మేకప్ లేదు. ఆచిప్పలాంటి కళ్ళు అల్లల్లా ఆడుతున్నాయి. పెద వదులుతోంది. స్నాన విస్తృత సౌందర్యం. మనసులో ఊహ కళ్ళు కనిపెట్టే వేళ, చెవిలో ఒక చిన్న కోరిక చెప్పేసే వేళ కృష్ణశాస్త్రి సంగీతం అప్రయత్నంగా గుర్తుకొచ్చింది మాధవ్కి. ఆమెను అలాగే దగ్గరకు లాక్కొని కౌగిలించుకుని పడగదిలోకి ఎత్తుకుని వెళ్ళాడు. పరుపుపై ఆమెపై అతను. అదురుతున్న ఆమె పెదవులను తన పెదాలతో అందుకుని బెదురు పోగొట్టాడు. అతను మరింత దగ్గరకు లాక్కొని వీపు చుట్టూ చేతులు బిగించింది స్వప్న. ఆమె కళ్ళు అరమోడుపులయ్యాయి. పెదాలు దాటి కళ్ళు, బుగ్గలు, నుదురు, చుబుకం, మెడ మీద అలా అలా నాట్యమాడసాగాయి మాధవ్ పెదాలు. మైమరుపు శృతి చేయబడుతున్న వీణలాంటి స్థితి. మెడ దాటి నడుంపై నర్తించి కటివలయంపై కసిగా మారి పాదం దగ్గర ఆగాయి మాధవ్ పెదాలు. ఆమె పాదాన్ని 2 చేతుల్లోకి తీసుకుని పెదాలు ఆనించాడు. అంటూ పూర్తిగా తన్మయించింది ఆమె. తటాలను అతని మీదకు లాక్కుంది ఆగలేనట్టుగా. స్వప్న అని మైకంగా అన్నాడు అతను. తీయని మూలిగే సమాధానమైంది. చూడలేని దీపం ఆరి చూపొచ్చి చీకటి చేరి గుసగుసలతో కలిసిన తీయటి మూలుగుల మధ్య ఎవరెవరో తెలియనట్లు ఫ్యాన్ కన్నా వేగంగా అతని కదలికలకు తానేమీ తక్కువ కాదన్నట్లుగా అనువుగా ఆలంబనగా లోకం తెలియని మైకం ఇద్దరిలో, లోకం తెలియని వేడితో, లోపం లేని హాయిలో మరింత దగ్గరకు లాక్కుంది అతన్ని. మరింత కలిసిపోవాలని అతను. అనాచ్ఛాదిత దేహాల మధ్య అపూర్వ సంగీత సమ్మేళన ఎంతసేపు గడిచిందో, ఎప్పుడు నిద్రపోయారో తెలియలేదు. ఉదయాన్నే మాధవ్కి మెలకు వచ్చింది. తుఫానొచ్చి వెలిసినట్లుగా ఉంది గదంతా. అర్ధనగ్నంగా మాధవ్ ఎదపై పడుకునింది స్వప్న. చెదిరిన ముంగుర్లు, కాటుకలు, నుదురంతా పాకేటి కుంకుమల పాట గుర్తొచ్చింది మాధవ్కి. ఆమె దగ్గర తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. దాంతో అతను మరింత అల్లుకుపోయింది స్వప్న. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.